కనీస వేతనాలు చెల్లించాలంటూ గత 4 రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్లో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు తెలిపారు. న్యాయపరమైన కోరికల కోసం అంగన్వాడీ ఆడబిడ్డలు చేస్తున్న పోరాటానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతానని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలలో దొంగలో తొక్కే సాంస్కృతిక వైకాపా ప్రభుత్వానిదేనని కేఏ పాల్ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. కూతురులందరికీ, నా బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిన్న మీరు నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక వందనాలు. నేను అడుగు పెట్టిన ఏ ప్రాబ్లము, సమస్య సాల్వ్ అవ్వకుండా ఉండదు. మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మీ కేఏ పాల్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చూడండి, అంగన్వాడీల కోరికలు మీలాగా నాలాగా గొంతమ్మ కోరికలు కావు. మీకు ముఖ్యమంత్రి అవ్వాలని ముఖ్యమంత్రి గారు వీళ్ళు మీ చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళు, కూతుర్లు, వీరు అడిగిన కోరికలు ఆకాశాన్ని అంటుకోలేవు. మీ కోరికలు నా కోరికల కంటే చిన్న కోరికలే. వాళ్ళు ఏమడుగుతున్నారు? నిన్న చెప్పాను, అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా చేయమంటున్నారు. 2 వాళ్ళ డిమాండ్లు ఒక 8 ఉన్నాయి. ఎవరైనా పేపర్ ఉందా అంటే ముందు ఇచ్చిన హామీను అంగన్వాడీలుగా తెలంగాణ వలే అంట నేనైతే కన్నా అన్ను. అదనంగా వేతనాలు పెంచండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకి గ్రాట్యుటీని మన రాష్ట్రంలో అమలు చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చుదాం. అంతవరకు మెయిన్ టీచర్లకి ఇచ్చే వేతనం ఇవ్వాలి, తప్పులేదు. మినీ వర్కర్కు ప్రమోషన్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలి. ఏముంది ఈ కాలంలో? వేతనం 15%, 50% పెన్షన్ ఇవ్వాలి. వేతనంలో హెల్పర్స్ ప్రమోషన్ నిబంధనలు రూపొందించాలి. రాజకీయ జోక్యం అరికట్టాలి. ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలి. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్కు, హెల్పర్స్ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. బీమా అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. రాజకీయ నాయకులు, నా మిత్రులు నరేంద్ర మోదీ గారు 73, ఆద్వానీ గారు 93. మరి వీళ్ళకి 62 పెంచడంలో తప్పే ఉంది? వైఎస్